శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. మీ రవిశర్మ. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. అక్టోబర్ 20వ తారీఖు సోమవారం నాడు అమావాస్య కాబట్టి అందరూ కూడా దీపావళి అమావాస్య ధనలక్ష్మి పూజ తేదీ 20వ తారీఖు అక్టోబర్ 20వ తారీఖు సోమవారం కాబట్టి అందరూ కూడా సోమవారం నాడు దీపావళి చేసుకోవాలి. అదేవిధంగా చిన్న ధర్మ సందేశం కూడా కొవ్వూరు నుంచి ఒకరు ఫోన్ చేసి అడిగారు, అయ్యా దీపావళి చేసుకుంటున్నాం బాగానే ఉంది, కానీ మరి దీపావళి చేస్తున్న ఆ యొక్క బాంబులు కాలుస్తున్నాం, వాటి లక్ష్మీదేవితో కాలుస్తున్నాం, ఇది ఎంతవరకు కరెక్టో అడిగారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే ఆ యొక్క చిత్రపటాలతో తయారైన బాంబులు మనం కాల్చకూడదు. లక్ష్మీదేవి, గణపతి ఇటువంటివని దయచేసి ఎవరు అటువంటి పనులు చేయకూడదని కోరుచున్నాను. అందరూ కూడా దీపావళి అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో చక్కగా దీపం వెలిగించి అందరూ కూడా ఆ మహాలక్ష్మీదేవిని కొలవాలి. ఓం మహాదేవి చిద్మహే విష్ణుపత్యేదేవి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. దీపావళి రోజున ఈ మంత్రాన్ని ఎక్కువగా చదవాలి. శుభకం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశనం దీపం జ్యోతి నమోస్తుతే. దీపం వెలిగించినప్పుడు తప్పనిసరిగా దీపావళి రోజు ఈ మంత్రాన్ని చదవాలి. అందరూ కూడా ఈ మంత్రాన్ని చదివి ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 16 సార్లు ధ్యానం చేయండి. మీ కుటుంబానికి, మీ గృహానికి ఆ యొక్క లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. తథాస్తు.